హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అండ్ కుకింగ్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మా ఈ పల్లెటూరులో కొత్తగా దొరికేవి ఏమైనా ఉన్నాయంటే ఈ ఒక్క ఐటమేనండి. చాలా బాగుంటుంది. ఎవరు తినుండరు. మాకు తెలిసి మా సైడ్ వాళ్ళందరికీ తెలుసు. మా పల్లెటూరులో కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవి తెలుస్తాయి అన్నమాట. ఇంకా వీటి కోసమని మా అమ్మగారు తోటలోకి వెళ్ళారు. వెళ్తే ఇంకా అక్కడ చివరిగా అయిపోతే ఇంకా చెట్లు కొందరు కొనుక్కొని ఇస్తారు కదండి, అలా కొనుక్కొని ఇచ్చినప్పుడు ఇంకొకరు కొనుక్కున్నారనమాట ఒక చెట్టుని. అయితే అక్కడ రెల్లి వాళ్ళు అనేవాళ్ళు కొనుక్కొని ఇదిగోండి చివరిగా అయిపోయాయి కాబట్టి మొత్తం తీసేస్తున్నారు, తీసేసి అమ్ముకుంటారు వాళ్ళు అనమాట. అవి తీసేసి ఇంకెలా పోగులు వేస్తున్నారు. మా అమ్మ వెళ్ళినందుకు తనకు కూడా కొన్ని ఇచ్చారనమాట. ఇంకా అక్కడ చూసుకొని మనకు కావాల్సిన వెదురు బొంగుల కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా అవి తీసిందనమాట. అవి ఎక్కడ దొరుకుతాయంటే, మీకు వెదురు కర్రలు అనేవి తెలిసే ఉంటాయి ప్రతి ఒక్కరికి. వెదురు కర్రలు అందులోనే చిన్నవి అనమాట. అవి ఏంటంటే వెదురు కర్రలు ఉన్న దగ్గరే కింద చిన్న చిన్న పిల్లల లాంటివి మొలకెత్తుతూ ఉండుంటాయి అప్పుడప్పుడే. నేతవి లేత ఎదురు కంజి అంటారనమాట, ఎదురు బొంగు అనేసి. అదనమాట. అవి దొరికితే వాటిని మేము ఏం చేస్తామంటే కర్రీ చేసుకుంటాము, నెక్స్ట్ అట్లు కూడా వేసుకుంటాం. ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. అప్పటి కాలంలో ఎక్కువగా ఇవే తినేవాళ్ళండి. అవి కాకపోతే కొంచెం వాతవ అని అంటారు, మరీ ఎక్కువ తినకూడదని అంటారు. కాకపోతే ఇలాంటివి తినడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. అప్పటి వాళ్ళు ఇలాంటివి తినడం వల్లనే ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్నారులేండి, ఏ మాట కామాట. ఇప్పుడు మనం తినే దాంట్లో ఏవి సరిపోవు. ఇలా మాకు ఇవి దొరికిన దాంట్లో మేమైతే తింటాం. నాకు ఇవి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు ఇచ్చినవి మా అమ్మ ఏమో తీసుకొని వచ్చిందనమాట. అక్కడ కొన్ని మామిడికాయలు కూడా ఇచ్చారు. అవి తీసుకొని రెండు దొరికే ఎదురు బొంగులు ఇవి తెచ్చింది. వీటిని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్గా ఏంటంటే పైన తొక్క ఉంది కదండి, తొక్క మొత్తం తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏవి వేసినవి తీయలేదండి, మా అమ్మ ఒక్కదే వీడియో తీసుకుంటుంది కాబట్టి ఏమనుకోకండి. క్లారిటీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా అందుకనే. ఇంకా అందులోటికి మనకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ ఇవి కావాలండి. అవి వేసుకున్న తర్వాత టమాటీలు తర్వాత వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఈ ఎదురు బొంగులోకి ఎండు రొయ్యలు వేసుకున్న బాగానే ఉంటుంది. నెక్స్ట్ శనగలు, బఠానీలు అంటారు కదండి, ఆ శనగలు వేసుకున్నా సరే బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఈ ఎండు రొయ్యలు వేసుకుంటాం కాబట్టి వాటర్ ఉండకూడదు. అదే బఠానీలు కలిపి వేసుకుంటే మాత్రం కొంచెం వాటర్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట కూర. ఇంక వేసుకున్న తర్వాత అందులోనే ఎండు రొయ్యలు వేసుకొని బాగా నీచు వాసన పోయేంత వరకు కలుపుకొని, ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అందులోనే టమాటాలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. యాక్చువల్లీ బిట్లుగా తను తీయలేకపోయింది, ఏమనుకోకండి. నేను అందుకే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మరీ చెప్తున్నా. ప్లీజ్ స్క్రిప్ట్ మాత్రం చేయకండి గాయస్. ఇంకా వేగిన తర్వాత అందులోనే టమాటాలు వేస్తాం కదండి, ఆ టమాటాలు కూడా వేగిన తర్వాత ఆ ఎదురు బొంగుల్ని వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఎండు రొయ్యలు నీచు వాసన వస్తాయి కదా, అందుకని అనమాట. వేసుకున్న తర్వాత అందులో ఎదురు బొంగులు కూడా వేసుకున్నాక అందులోన కొంచెం వాటర్, అంటే మరీ ఎక్కువగా వాటర్ 3 విజిల్స్కి సరిపోయినట్టుగా, అంటే గ్లాస్కి హాఫ్ అయినా కొంచెం తగ్గించే వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ఆడ తెలుస్తుంది. అలా వేసుకున్న తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ కుక్కర్లోనే ఉడుకుతుంది మంచిగాను. బయటకన్నా కుక్కర్లో పెడితేనే చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేయడమేనండి. చక్కగాను 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పూర్తిగా వాటర్ మొత్తం ఇంకిపోయి ఫ్రై లాగా కనబడుతుంది అనమాట కర్రీ. అలానే ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. కర్రీ కన్నా ఎక్కువ టేస్ట్గా మనకి అనిపిస్తుంది అని అంటే అట్లు, బియ్యం, వీటికి ఒక ప్రాసెస్ ఉందిలేండి. ఎప్పుడైనా చేస్తే అది కూడా మీకు వీడియో పెడతాను చూడండి, కర్రీ ఎలా వచ్చిందో. చివరిగా కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎండు రొయ్యలు వేసుకున్నాం కదండి, అందుకని అనమాట. అందులో చివరిగా గరం మసాలా వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయాలంటే మీకు మ్యాక్సిమం ఇవి దొరకాలి.
మా ఈ పల్లెటూరులోనే ఇలాంటివి బాగా దొరుకుతాయి అన్నమాట. మొదట్లో నాకు నచ్చేది కాదు, తరువాత తింటే కొలది బాగా నచ్చింది. కాబట్టి ఒకసారి ఎక్కడైనా మీకు దొరికితే, మీకు దొరికినట్టుగా అనిపిస్తే ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, మీకు కానీ యూజ్ అయితే లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. సబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.